తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సామాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, ఉపాధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 119 నుంచి 220 వరకు ఉన్న సుమారు 408 ఎకరాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. సదరు స్థలాలను 1982 నుంచి 1989 మధ్యలో తాము కొనుగోలు చేశామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులే తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. దీంతో బాధితులమైన తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. బాధితులకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పులు వెలువడిన తాము సదరు స్థలాల్లో ఇళ్ల నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. సుమారు 5,000 మంది బాధితులు ఉన్న తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు సదరు స్థలాల్లో నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। సందీప్ కుమార్ అండి, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. అంటే ఇది మా ఫాదర్ కొన్నారు. మా ఫాదర్ తదనంతరం నేను దీన్ని ఫాలోఅప్ చేయడానికి వచ్చాను. తను చనిపోయారు. ఇలా మా ఫాదర్ లాగా ఈ అసోసియేషన్లో ఇంకొక 600 మంది చనిపోయారండి. వాళ్ళ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది. ఇంకా ఇప్పటికి కొన్న వాళ్ళు కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. 1984 నుంచి ఈరోజు 1988 వరకు రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా జరిగినాయి. అంతా బాగుంది అన్న టైంలో ఒక జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రాయడం జరిగింది. దాన్ని మేము ఛాలెంజ్ చేసి టీఎన్సీ రంగరాజన్ అనే ఆర్డర్ 1997లో మా ఫేవర్లో ఆర్డర్, వాళ్ళది రాంగ్ అప్పీల్, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ అప్పీల్ ముఖ్యం గారు విలేజర్స్ కలిపి చేసారు. ఆ అప్పీల్ని రాంగ్ అని చెప్పి కొట్టేసింది టీఎన్సీ రంగరాజన్ ఆర్డర్ గారు. కొట్టేశారంటే అది రాంగ్, వాళ్ళ రిక్వెస్ట్ రాంగ్ అని దాన్ని అక్కడికి జడ్జిమెంట్ వచ్చేసింది. దాన్ని ముఖ్యంగా ఏం చేశారంటే మళ్ళీ 2005లో ఒక జాయింట్ కలెక్టర్ భీమానాయక్ ద్వారా ఆర్డర్స్ లేకపోయినా భీమానాయక్కి దాని ఆర్డర్స్ని రీరైట్ చేయించాడు. ఇది ఒక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుని రీరైట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మళ్ళీ లావణ్య పట్ట కింద కొంతమంది విలేజర్స్ పేరు మీదకి ఎక్కడం జరిగింది. ఆ విలేజర్స్తో పాటు ముగింపు పేరు మీద వీళ్ళందరి పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది. సరే, దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేసినాము. ఆ ఛాలెంజ్ లీగల్ ద్వారానే మేము కోర్టుని నమ్ముకొని చేయడం ద్వారా జస్టిస్ రోహిణి అనే ఆర్డర్ బెంచ్ మీద, జస్టిస్ రోహిణి అనే బెంచ్ మీద హైకోర్టులో మాకు మళ్ళీ 2012లో మా పేరు మీద తీర్పు రావడం జరిగింది. మళ్ళీ అది ఆ అప్పీల్ రాంగ్, అట్లా చేయడం జరగదు. ఫస్ట్ టీఎన్సీ రంగరాజన్ ఇచ్చిన ఆర్డర్సే కరెక్ట్. వీళ్ళకి 1902 నుంచి మొత్తం రికార్డు ఉంది మా దగ్గర. ROR దగ్గర నుంచి మాకు మొత్తం హిస్టరీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయండి, విత్ ప్రూఫ్స్లు, జడ్జిమెంట్ ఆర్డర్స్తో సహా అన్నీ వచ్చినాయి. అయినప్పటికీ కూడా అక్కడికి మమ్మల్ని ల్యాండ్ మీదకి రాకుండా ఇన్ని రోజులు ఏమవుతుందంటే మేము పాత అసోసియేషన్ని నమ్ముకున్నాం. ఆ అసోసియేషన్ ఏంటంటే అసలు ఏ యాక్టివిటీ మాకు చెప్పేది కాదు. ఏదేమన్నా కోర్టులో కేసు ఉంది. సరే, కోర్టులో కేసు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా చెప్తుండు, అక్కడ ల్యాండ్ మీద మరి ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి సార్ అంటే అది మనది కాదనేటోడు. మేము అదంతా ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ అసోసియేషన్ని పక్కకు పెట్టి ఇండివిజువల్గా మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒకసారి డిమాలిషింగ్ జరిగింది 2023లో. 700 ఇల్లులు కూల్చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ కోవిడ్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మేము అక్కడికి పోలేకపోయినామో. మా ఫాదర్ కోవిడ్లో చనిపోయిండు, చాలామంది కోవిడ్లో చనిపోయినారు. ఈ పరిస్థితిలో ఏమైపోయిందంటే ఇంకొక 700 ఇల్లులు మళ్ళీ కట్టించేశారు. ఈ 700 ఇల్లులు కట్టించడానికి ప్లాన్ ఏంటంటే మాది 300, 200, 500 గజాలు లేఅవుట్. ఇది అప్రూవల్ గ్రామ పంచాయత్ లేఅవుట్. ఆయన ఏం చెప్తాడంటే మాది 1972లో లేఅవుట్ జరిగిందండి, మాకు రిజిస్ట్రేషన్స్ 84లో జరిగినాయి. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అందరికీ. ఇప్పుడు మేము మీడియా ముందు మీకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పబోతున్నాం. 1970లో ఈ పట్టేదారుల పేరు మీద హకీం ముస్తఫా హుసేన్ నుంచి 3 పట్టేదారు పేర్ల మీద OS నెంబర్ 3 అనే దాని మీద వీళ్ళ 3 పేర్ల మీద రావడం జరిగింది. కానీ ఆ 3 పేర్ల మీదకి వచ్చిన తర్వాత 1970లో వచ్చింది. 72లో లేఅవుట్ చేసారు అమ్ముదామని. కానీ 3 లేఅవుట్లో ఎవరు పార్టీషన్ ఎంత ఉందో తెలియకపోవడం వల్ల మళ్ళీ ఆ లేఅవుట్ నాపి వాళ్ళు పార్టీషన్ డీడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1979లో కాంప్రమైజ్ డీడ్ చేసుకొని 3 పంచుకున్నారు. 471 acres, 471 acres, 471 acres. ఆ 71 acres అయిపోయిన తర్వాత GPA అప్రూవల్స్ ఇచ్చి 1982 నుంచి మాకు సేల్స్ స్టార్ట్ చేశారు. అందుకు ఆ డెవలప్మెంట్ జరిగింది. వీళ్ళు అక్కడ ముఖ్యమంటారంటే ఇది ఫాల్స్ లేఅవుట్ అంటారు. ఫాల్స్ లేఅవుట్ అయితే అప్రూవల్ మేము తెచ్చుకుంది గ్రామ పంచాయతీ అప్రూవల్ లేఅవుట్. మాకు ఇదే పట్టేదారులు ఏ రోజైతే మాకు అమ్మారో దానికి 1 సంవత్సరం ముందు కాంప్రమైజ్లో విలేజర్స్కి కొంత భాగము, బుకింగ్ వాళ్ళ ఫాదర్ MA షరీఫ్కి భాగం ఇవ్వడం జరిగింది. ఆ భాగం ఆయనకి ఇచ్చిన భాగంలో MA షరీఫ్ గారు అమ్మిన మాకు ప్లాట్స్ అమ్మిన ఈ హైలైట్ చేసినవన్నీ MA షరీఫ్ గారు అమ్మిన ప్లాట్స్ ఇవన్నీ. మాకు ఇన్ని ప్లాట్స్ అమ్మిండు. మరి
ఏ రైట్ ద్వారా ఆయనకు అమ్మిండు, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, కాంప్రమైజ్ డీడ్లో ఆయనకు వస్తేనే మాకు అమ్మిండు. మాకు ఎవరితో పాటు అమ్మిండు, మా జీపీ హోల్డర్స్తో పాటు ఆయనకు వచ్చిన షేర్ కూడా మాకు లేఅవుట్ చేయడం అయిపోయింది. దాని మీద మళ్ళీ ముఖ్యం గారు వచ్చేసి ఎప్పుడో మాకు 84లో రిజిస్ట్రేషన్ అయితే 2006లో ఆయన డాక్యుమెంట్ జనరేట్ చేయడం జరిగింది. 2006లో ఏమని జనరేట్ చేసిండు, ఫస్ట్లో ఈ పట్టేదారులకి కన్నా ముందు ఎవరికి ఉంది, హకీం ముస్తఫా హుసేన్ నుంచి పట్టేదారులకు వచ్చింది వాళ్ళ లీగల్ ఎయిడ్స్కి. ఆ హకీం ముస్తఫా హుసేన్ భార్య పాకిస్తాన్కి వెళ్ళిపోయే ముందు నాకు రాసిచ్చింది, 1959లో రాసిచ్చింది అగ్రిమెంటు. దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసిన 2006లో ఎగ్జిక్యూట్ చేసాడు. బట్ ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండు ఆయన? రామూర్తి సార్, నేను వైస్ ప్రెసిడెంట్ అంటే మీకు అసోసియేషన్ ఐలాపూర్ ప్లాట్ పర్చేస్ అసోసియేషన్కి. మేము 2000 మంది ఈ లేఅవుట్లో ప్లాట్స్ కొనుక్కున్నాము. కాకపోతే ఏంటంటే ప్లాట్స్ కొనుక్కున్న 89 నుంచి కొనుక్కున్నప్పటి నుంచి మమ్మల్ని ఆ ల్యాండ్ మీదకి రానివ్వటం లేదు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు. ఏమనంటే ఇది మీ ప్లాట్ కాదు, మీది కాదు అని చెప్పారు. సో కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని కూడా, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూడా అప్పీల్ చేశారు. అది కాదని చెప్పి మాకు హైకోర్టు కూడా జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మేము ఇప్పుడు అడిగే మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ని, మమ్మల్ని సేవ్ చేయండి, ఈ ప్లాట్ మాకు ఇప్పించండి, మా ప్లాట్ మాకు ఇప్పించండి అని కోరుతున్నాం మా అందరి ప్లాట్ ఓనర్ తరఫున. థ్యాంక్ యూ.